హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నార్త్ ఇండియన్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి. అదేనండి కచోరీ. ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. నేను 1/2 కిలో మైదా తీసుకున్నానండి, అంటే 2 కప్పులండి. 1/2 టేబుల్ స్పూన్ వాము తీసుకున్నానండి. ఇలాగా కొద్దిగా చేతుల మధ్య మెదిపేసి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్లు వేడి నూనె అండి. ఇగోండి ఇలా చూపించే విధంగా వేసుకోండి. ఇది ఎలా ఉండాలంటే అండి, మనం పిండిని కొంచెం నూనె వేసుకున్న తర్వాత కలిపి ప్రెస్ చేసి చూస్తే కొద్దిగా ముద్ద కట్టేలా ఉండాలండి. చూడండి చూపిస్తాను. ఇలా కలుపుకొని ఇలా మీరు పిడికిట్లోని ప్రెస్ చేశారనుకోండి, అలా ఉండలా కట్టాలండి. ఇప్పుడు సరిపోయినట్టుగానండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి, మైదా పిండి కదండి, తొందరగా పలచగా అయిపోద్ది. చపాతీ పిండిలాగా ఇలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు క్రాక్స్ రాకుండానండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఇంకోసారి చపాతీ పిండి లాంటి ముద్దంతా ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే క్రాక్స్ అన్నీ కవర్ అయిపోయి సాఫ్ట్గా అయిపోవాలండి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక బౌల్ ఏదైనా తీసుకొని ఇలా క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం కచోరీ స్టఫ్ రెడీ చేసుకుందామండి. నేను 1.5 కప్పు పెసరపప్పు ఇలాగా నానబెట్టుకున్నానండి ఒక 2 అవర్స్ ముందు. ఈ పెసరపప్పును అంతటిని మెత్తటి పేస్ట్లా చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన అల్లం అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి అండి, అవి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి. తర్వాత అండి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలండి, కచ్చా పచ్చాగా దంచుకోండి. 1 టేబుల్ స్పూను సోంపు అండి, ఇది కూడా కచ్చా పచ్చాగా దంచుకోండి, మెత్తగా అయితే మళ్ళీ బాగోదండి. వీటన్నిటిని 5 నిమిషాలు వేయించుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. 1 టేబుల్ స్పూను కారం తీసుకోండి. తర్వాత జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత గరం మసాలా అంటే 1/4 టేబుల్ స్పూన్ అండి. నెక్స్ట్ సాల్ట్ అండి, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. షుగరు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే అండి ఇది కొంచెం పుల్లగా, కారంగా, స్వీట్గా అన్ని టేస్ట్లు ఉంటుందండి, అందుకనే షుగర్ కంపల్సరీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసి కాసేపు వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇగోండి ఇలా చూపించే విధంగా మొత్తం శనగపిండి అంతా వేయిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొద్ది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదండి పెసరపప్పు పేస్టు, ఇగోండి ఆ పేస్ట్ అలా వేసుకోండి. ఈ పేస్ట్ వేయగానే అంతా ముద్దలా అయిపోద్దండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోనండి. అగోండి మళ్ళీ అలా పేస్ట్ లాగా అయిపోయింది, మళ్ళీ పొడి పొడిగా అయిపోద్దండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా కాసేపు 10 నిమిషాలు వేయించామనుకోండి పొడి పొడిగా అయిపోద్దండి. చూడండి అలాగా నేను చూపిస్తాను. అలా ముద్ద ముద్దలు అయిపోయింది. కొద్దిగా ప్యాన్లోని లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇలా పొడి పొడిగా అయిపోద్దండి. అయిపోయిన తర్వాత దించే ముందు 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేసుకొని 2 నిమిషాలు మొత్తం అదంతా కలిసేటట్టు వేయించుకోండి. వేయించుకుంటే ఇంకా స్టఫ్ ప్రిపేర్ అయిపోయినట్టుగానండి. తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి. ఈ స్టఫ్ బాగా చల్లారిపోవాలండి. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండి, అది ఇలా చిన్న చిన్న పూరీకి సరిపడా బాల్స్ లాగా చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వాటిని ఇలాగా రౌండ్ షేప్లో, అంటే లోపలికి కొంచెం లోతుగా వచ్చేటట్లు, అంటే స్టఫ్ అందులోని స్టోర్ అయ్యేటట్లు కొంచెం లోపలికి ఇలా బొటన వేలుతోటి ఒత్తుకోవాలండి. చూడండి నేను ఒత్తి చూపిస్తున్నాను. ఇలా ఒత్తుకొని అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇగోండి నేను చూపించే విధంగా ఇలాగా ఆ పూరీల్లోని 2 టేబుల్ స్పూన్లు స్టఫ్ వేసుకొని ఇదంతా ఇలా క్లోజ్ చేసేయాలండి. ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదండి.
ఉంటే ఆ లోపల పెట్టింది స్టఫ్ బయటకు వచ్చేసి ఇంకా ఆయిల్ పాడైపోద్దండి. ఫిల్లింగ్ అంతా క్లోజ్ అయ్యేటట్లు ఇలాగా మొత్తం అంతా క్లోజ్ చేసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేసుకోవచ్చండి. చాలామంది రొట్టెల పీట మీద పెట్టి పాముతారండి, అలా చేయక్కర్లేదండి. ఇగోండి ఇలా చేతితోటి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోద్దండి. నాకు 1/2 కిలోకి ఒక 20 అయ్యాయండి కచోరీలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోనండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక లో ఫ్లేమ్లోని ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించాలండి. వేయిస్తే లోపల కూడా బాగా కుక్ అవుద్దండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇలా పూరీల్లా పొంగుతాయండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇవ్వండి కచోరీలు రెడీ అయిపోయినట్టుగానండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి. నార్త్ ఇండియన్ సైడు ఇవే ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటారండి. మన సైడు పకోడీలు బజ్జీలు ఎలా చేసుకుంటామండి, అక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు కచోరీలు మాత్రం వాళ్ళు స్నాక్గా తీసుకుంటారండి. ఎప్పుడు రొటీన్ స్నాక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయండి కచోరీలు. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.